శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఈ నెల 21వ తేదీన గోదావరికంలోని శ్రీ కోదండ రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం కోదండ రామాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు శశిధరాచార్యులు, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షురాలు మమత మాట్లాడుతూ, శ్రావణ మాసంను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ప్రస్తుత శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలోని మాతృమూర్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. మన శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ గోదావరికని శాఖ వారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 21, 2026 ఉదయం 9 గంటల నుండి మన దేవాలయంలో శ్రీ కోదండ రామాలయంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మునిగాల సంపత్, నాయకులు కొండపర్తి లింగన్న, రాజమల్లు, రాజ్రెడ్డి, కోట తిరుమల, లలితమ్మ, భవానీ, శ్రీజ, వీణ, ఇందిర, సరస్వతి, లత, సాయిలు తదితరులు పాల్గొన్నారు.